ఈరోజు ఏప్రిల్ 19th స్పెషల్ ఏంటో ఎవరికైనా తెలుసు? సో ఎవ్రీ ఇయర్ థర్డ్ వీక్ ఆఫ్ ద ఏప్రిల్, థర్డ్ సాటర్డే ఆఫ్ ద ఏప్రిల్ ఏంటంటే హస్బెండ్ అప్రిసియేషన్ డే అని. సో ఈసారి 19th ఏప్రిల్ వచ్చింది, థర్డ్ సాటర్డే. సో ట్యాగ్ చేసి మరీ చెప్పండి దాట్ హౌ మచ్ యూ లవ్స్ యువర్ హస్బెండ్ అనేది. సో హ్యాపీ హస్బెండ్ అప్రిసియేషన్ డే. మనం ఈ చిన్న చిన్న మూమెంట్స్ని మనం వాళ్ళకి చూపించకపోతే ఎలా తెలుస్తుంది? సర్ప్రైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రేజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు మన మీద చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఎంత కేరింగో, మనం ఎంత హ్యాపీ మూమెంట్స్ని మనం ఫీల్ అవుతున్నామో ఆ అప్రిసియేషన్ కంపల్సరీ వాళ్ళకి చేయాలి. అప్పుడు ఇంకా బాగా చూసుకుంటారు స్వార్థంగా ఆలోచిస్తే. సో హ్యాపీ హస్బెండ్ అప్రిసియేషన్ డే టు ఆల్. హస్బెండ్ అప్రిసియేషన్ డే అని ఈ ఒక్కరోజే ఉంది, కానీ నిజానికి నిన్ను పొగడాలంటే నా జీవితం మొత్తం పొగిడినా సరిపోదు. ఈ వీడియోలో నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, లాస్ట్ వరకు చూడు, తప్పకుండా చూడు. ఈ హస్బెండ్ అప్రిసియేషన్ డే రోజు నీకోసం నా మనసులోంచి చిన్న చిన్న మాటలు వస్తున్నాయి. సో అవేంటంటే, నువ్వు నా జీవితంలో ఉన్నావంటే ఇది ఏదో ఒక అదృష్టంలా అనిపిస్తుంది ప్రతిసారి. ఒక్కసారి కాదు, ఎప్పుడు నవ్వుతూ, నన్ను మోటివేట్ చేస్తూ, నవ్విస్తూ, నా పక్కనే నిలుస్తూ, నువ్వు నా కోసం ఎంత చేస్తావో నాకు తెలుసు. నిజంగా నువ్వు కనుక నా జీవితంలో లేకపోతే నా రోజులు ఎంత బోరుగా గడుస్తున్నాయో, అసలు ఎంత బోరుగా ఉంటుందో అసలు నేను చెప్పుకోవాల్సిన అవసరం. నా మొహంలో ఈ సంతోషం, ఈ చిరునవ్వు ఉన్నది అంటే అది నీ వల్లే, అది తప్పకుండా నీ వల్లే. నువ్వు చెప్పే ఆ చిన్ని చిన్ని కుళ్ళు జోక్స్ అంటాం కదా, అవి నా పైన చూపించే ఆ కేరింగ్, నన్ను అర్థం చేసుకునే ఆ విధానం, అవన్నీ నాకు చాలా గొప్పగా అనిపిస్తూనే ఉంటాయి. పరిస్థితి ఏదైనా నీవు నా వెనక ఉన్నావనే ఆ నమ్మకం నాకు ఓ బలాన్ని ఇస్తుంది. నాకు గొప్పగా ఉండాలని, అసలు నన్ను గొప్పగా చూసుకోవాలని నువ్వు చేసే ప్రతి చిన్న చిన్న ప్రయత్నం అంతా నన్ను ఎప్పుడు సంతోష పెడుతూనే ఉంటుంది. దాంట్లో ఎటువంటి సంకోచం లేదు. ప్రేమ అనేది పెద్దగా చూపించాల్సింది కాదు, కానీ చిన్న చిన్న పనుల్లో మనసు పెట్టి ఉంటే చాలు. మనతో వేసే ప్రతి అడుగులో తోడుండి ధైర్యంగా ఉంటే చాలు. నువ్వు చుట్టూ ఉన్నప్పుడే నాకు కంప్లీట్నెస్ అనిపిస్తుంది. ఇది హబ్బీ అప్రిసియేషన్ డే, కానీ నీ పట్ల నా ప్రేమ, గౌరవం, కృతజ్ఞత ప్రతిరోజు, ఒక్కొక్కసారి ప్రతిరోజు, ప్రతి క్షణం ఎక్కువ అవుతూనే ఉంది. ఈరోజు నీకు చెప్తున్నా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మైండ్. యు ఆర్ నాట్ జస్ట్ మై హస్బెండ్, యు ఆర్ మై హోమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఫర్ మీ, విత్ మీ, ఫర్ మీ, విత్ మీ. మళ్ళీ చెప్తున్నా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఫర్ మీ, విత్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఫైనల్లీ హ్యాపీ హబ్బీ అప్రిసియేషన్ డే. పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయి ఒక పదాన్ని మర్చిపోతుంది. అదేంటి అంటే నేను అన్న పదాన్ని మర్చిపోయి మనం అనే పదాన్ని తన జీవితంలోకి తీసుకొచ్చుకుంటుంది. ఆ మనం అనే పదానికి సంపూర్ణత కలిగించేది మాత్రం హస్బెండే. తనలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తూ ఆ నేను అన్న పదాన్ని మనం అనే ఆ అమ్మాయి చేత పలికించాల్సిన బాధ్యత కూడా హస్బెండే. సో ఈ వరల్డ్స్ హస్బెండ్ అప్రిసియేషన్ డే రోజు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మైండ్. అండ్ మనందరికీ తెలుసు మనం ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో. అండ్ మీ హస్బెండ్లో కూడా మీకు నచ్చిన ఏవైనా 3 క్వాలిటీస్ ఉంటే వాటిని కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ శ్రవంతి తకెళ్ళ సైనింగ్ అవుట్. బాయ్.